నా పేరు మద్ది టంజిరెడ్డి. పోలవరం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. భారత ఆదేశ్ పార్టీ నుంచి రంపచోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు పులిని వదిలేసి ఆదివాసులు ప్రాణాలు తీయాలని ఒక ఎత్తిగడ మీద చెలగాటం ఆడడం జరుగుతుంది. ఈరోజు బ్రిటిష్ వాళ్ళకు పరిపాలన ఏజెన్సీ ప్రాంతంలో జరుగుతుంది. ఇది 5వ షెడ్యూల్ భూభాగంలోని 107 చట్టం ఉంది. అయినా కానీ పంచాయతీరాజ్ చట్టం ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలాగా ఫారెస్ట్ అధికారులందరూ కూడా ఏకమయ్యి పులిని వదిలేసి ఆదివాసులను చంపాలని కొత్త ఎత్తిగడతోనే ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ముందు కోతులను వదిలేరు, అనేక జీవరాశులను వదులుతూ వస్తూ చివరికి అవి ఆకులు అలమలు తింటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఫారెస్ట్ అధికారులు నియంత్రణ పాలనలాగా వ్యవహరిస్తూ పులిని ఎక్కడి దాకా వెళ్తే ఆ ప్రాంతం అంతా మాదేనన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు గొడ్లు తింటున్నాయి, గొడ్లు చంపేస్తున్నాం పక్క నుంచి. వాళ్ళకి ఏదో ఒకటి 1000, 2000, 3000 ఇస్తారు, మీకేం పర్వాలేదు. కానీ తర్వాత మనుషులను తినడం మొదలెడతాయి. ఇది ఒక్క పుల లేదా ఈ మగ పిల్ల కదా అని 2 ఆడపుల్ని కూడా వదులుతారు మళ్ళీ భవిష్యత్తులో ఈ ఫారెస్ట్ అధికారులు. వీళ్ళకి ఏంటంటే రాజకీయ నాయకులు పట్టించుకోరు, ఇవన్నీ అవసరం లేదు రాజకీయ నాయకులు. వీళ్ళు టీడీపీ మీద వైఎస్ఆర్ మీద బీజేపీ మీద సిపిఎం, ఇలా ఒకరి మీద ఒకరు పంతాలు పడుతూనే వస్తారు తప్ప ఈ ప్రజల కోసం పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో మరి ఎంతోమంది చేనుకి వెళ్తారు, అలాగే పుల్లలు నరుకోనకి వెళ్తారు, అలాగే కొండపోడుకి పసిపోయినాకి వెళ్తారు. ఇప్పుడు అంతా కూడా జీడిమడ తోటలకు వెళ్తారు. అనేక రకాలుగా అడవికి వెళ్ళడం జరుగుతుంది, జీరికల్లోకి వెళ్తారు. అనేక రకాలుగా మా ఆదివాసులు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ పార్టీలు పక్కన పెట్టండి, కానీ ఇక్కడ ప్రజలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా అందరూ ఒకటవ్వాల్సిన బాధ్యత ఉంది. మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకటవ్వకపోతే రేపు ఆదివాసీ ప్రాంతాల్లో నియంత్రణ పాలన జరిగి ఫారెస్ట్ అధికారులు మొత్తం ఆదివాసులందరినీ చంపడానికి ముందడుగులు ఉన్నారు. ఇప్పుడు ఒక ఎత్తు, ఇప్పుడు మనం కానీ పులిని దాడి చేయడం తప్పు కాదు. మనం దాడి చేసేటప్పుడు మనం దాడి చేయవలసిందే, ఎందుకంటే ప్రతి దాడి చేయాలి. మన ఆదివాసులకు ఏమిటంటే హిందూ ధర్మం పేరు చెప్పి అనేక రకాల ధర్మాల పేరు చెప్పి చివరికి కోతులు తినకూడదు, మనుషులు తినకూడదు అని తీసుకొస్తున్నారు. మన పెద్దలు పోరాటాలు చేసి విల్లంబులు పట్టుకొని స్వతంత్రం తీసుకోవడం జరిగింది. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళని చంపాం. అలాగే ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళ ఆలోచన ఫారెస్ట్ అధికారులు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ పులిని వాళ్ళు వదిలేరు కాబట్టి ఆ పులిని చంపడం మన తప్పు కాదు. మనం చంపేటప్పుడు మనం ఆదివాసులు అన్ని జీవరాశులను తింటాం, దీన్ని కూడా చంపేసి తినడమే అది మూల్యం. ఎందుకంటే మనం అడవిలో తిరిగే వాళ్ళ మన ఆదివాసులం కాబట్టి ఆ ఫారెస్ట్ అధికారులు వాళ్ళ సంపన్నాకి చేతులు రాక మన ఏజెన్సీలో వదిలేస్తున్నారు. వాళ్ళు ఎందుకు వదిలేస్తున్నారంటే ఆదివాసులు ఏ రోజుకి ఇంటి భద్రతనేసి వాళ్ళు తినేస్తారు, చంపేస్తారు, మాకు ప్రశాంతంగా ఉంటుందనే ఆలోచనతోనే వాళ్ళు వాళ్ళు వదిలేయడం జరిగింది. లేకపోతే వాళ్ళు ఎందుకు వదులుతారు? వాళ్ళ బోల్ని వాళ్ళు ఎంచుకుంటారు. అడవి మనది, కానీ ఇక్కడ ఫలసాయం అంతా ఫారెస్ట్ అధికారులదే. టేకు మొక్కలు వేసి అనేక రకాల మొక్కలు వేసుకొని మనుషులు తినలేని మొక్కలు వేసి వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారస్తులు, బ్రిటిష్ వాళ్ళతోనే వాళ్ళు. ఫారెస్ట్ అధికారులు మనోళ్ళే, అది శరీరం మనది, బట్టలు మన, జీతాలు మనం ఇస్తాం. కానీ వాళ్ళ మైండ్ సెట్ అంతా బ్రిటిష్ వాళ్ళది. వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ పరిపాలన వీళ్ళు చేస్తున్నారు. ఆ రోజుల్లో మన పెద్దలు, తాతలు, ముత్తాతలు చెప్పింది, రాజుగారు గుర్రం ఎక్కడికి వెళ్తే అది ఆ ప్రాంతం అంతా మనదేనని చెప్పడం జరిగిందట. అలాగే ఫారెస్ట్ అధికారులు ఈ పులి ఎక్కడి దాకా వెళ్తే ఆ ప్రాంతం అంతా మనదేనని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అడవి వాళ్ళది కాబట్టి హక్కు వాళ్ళకి మాదే అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ బతికేంత ఆదివాసులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎమ్మెల్యే పోటీ చేయాలంటే 10 లక్షలు అవుతుంది, ఎంపీ పోటీ చేయాలంటే 10 కోట్లు అవుతుంది. వీళ్ళు కార్ల మీద తిరుగుతారు, కార్ల మీదలో వస్తారు, వాళ్ళకి ఏం బాధ లేదు. ఇక్కడ కాకపోతే హైదరాబాద్లో బతుకుతారు. కానీ ఇక్కడ అడవిని నమ్ముకున్న ఆదివాసులు ఆ రెక్కాడక డొక్కాడక బతికే వాళ్ళు గ్రామాల్లో ఉండి ఆ చిన్న చితకాలు పని చేసుకున్న బతికే వ్యాపారస్తులు వీళ్ళందరూ పులులు వస్తే మరి భయమే కదా. ఇక్కడ ట్రైబా నాన్ ట్రైబా చూడదు, పులికి అందరూ ఒకటే మనుషులు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆ భారత ఆదివాసీ పార్టీ నుంచి ఆదివాసులు మాట్లాడుతున్నారంటే నాన్ ట్రైబల్స్ కూడా ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చేస్తారు, మాతో పాటు మీరు కూడా చేస్తారు పులి నోట్లోని. బాగా గుర్తుంచుకోండి. ఇప్పుడు మన భారత ఆదివాసీ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దాన్ని పట్టుకుంటారా పట్టుకోండి, పట్టుకోలేదంటే చివరికి మా ఆదివాసులు ఇంటి బద్దలతో వేస్తారు. ఇది ఖచ్చితం. మా జీవరాశిని చంపుతున్నాయి కాబట్టి మేము చంపడం తప్పు కాదు. ఇది మా ప్రాణరక్షణ కోసం దాన్ని చంపుతున్నాం. మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం, ఫారెస్ట్ అధికారులు కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకి తెలియదు, వాళ్ళు లక్షలు సంపాదించి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ప్రజల గురించి తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకోవడంలోనే ఉన్నారు వాళ్ళ పని. ప్రజల సమస్యలు పట్టించుకోరు వాళ్ళకి ఎంచేపు కార్ల మీద వెళ్ళి కారు మీద రావడమే. పులి ఎదుర్కొంటూ వచ్చినా కానీ కారు అలాగే ఆఫ్ చేసుకొని
అది వెళ్ళిపోయిన 10 నిమిషాలకు వెళ్ళిపోతారు. మేము అలా కాదు కదా, జోడుతో నడాలి, జోడు తీసుకొని కొండెక్కాలి. ఇది మా పరిస్థితి, ఆదివాసుల పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. మీరు ఫారెస్ట్ అధికారులు బ్రిటిష్ వాళ్ళ కన్నా వాళ్ళ అధికారమే మీరు పాటిస్తున్నారు. ఈ రోజుకి ఏజెన్సీలోనే రోడ్లు లేకుండా చేసేది మీరే, అభివృద్ధి లేకుండా చేసేది మీరే. ఇక్కడ ఆదివాసులు భూములు పండించుకుంటుంటే వాళ్ళని ఎలా ఎల్లగొట్టాలని, వాళ్ళు ఎలా చంపాలని మరి పులిని వదిలేరు. ఇప్పుడు మీరే చేసేది పని అంతా కూడా. మీరు మా బ్రిటిష్ వాళ్ళు చాలా ప్రమాదం. మీరు బ్రిటిష్ వాళ్ళదే నడుస్తుంది ఇక్కడ వ్యవహారం, నిరంతర పాలన నడుస్తుంది. ఫారెస్ట్ అధికారులు మారండి, మార్చుకోకపోతే మీ పద్ధతులు మార్చుకోకపోతే మా పద్ధతి మేము నేర్చుకుంటాం. రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లో ఎవరికి ఓటేయకండి, ఎందుకంటే రేపు భవిష్యత్తులో వీళ్ళు విషవాయు కూడా వదులుతారు. ఈ ఒక్క పులే కాదు, ఇంకొక 2 పులులు వదులుతారు వీళ్ళు. ఎందుకంటే మగ పులి కదా, ఇంకో 2 ఆడపులిని వదులుదామని డిసైడ్ అవుతారు. ఈ పులికి తోడు ఇంకో 2 వదులుతారు. ప్రేమించుకుంటా అడవిలో తిరుగుతాయి, ఆ శుభ్రం తినుకుంటా తిరుగుతారు. ఈ పులి రాజ్యం వచ్చేద్దని ఫారెస్ట్ వాళ్ళకి తెలుసు. రిమోట్ నొక్కుతారు, అది ఎక్కడ ఉంది ఏంటని వాళ్ళకి తెలుసుకొని జాగ్రత్త పడతారు. మనం ఏమన్నా జాగ్రత్త పడగలమా? మనకి ఎక్కడుందో మనకు తెలుస్తుందా? తెలీదు. వాళ్ళు హైదరాబాద్లోని, ఢిల్లీలోనే, వైజాగ్లో, కాకినాడలో ఉండి ఫోన్లో చూసుకుంటారు ఈ షిప్ ఎక్కడ పెట్టాం, పులికి ఎక్కడ ఉందనేసి. కానీ మనకు తెలియదు. మన వాళ్ళు ఏటకు కూడా వెళ్తారు, రాత్రులు పగలు కూడా. ఈ ఎండాకాలం ఒకటి ఏటకి వెళ్తారు. ఆ ఏటకి వెళ్ళిన ఆ పులి నోట్లో పడిపోయిన వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళ కుటుంబం తిరిగి వస్తుందా? వీడికి పెంచుతారా? అంటే వీళ్ళకి రెక్కాడితే డొక్కాడితే ఆదివాసులు ఎవరు మాట్లాడినా వినరు. ఈ యదవులు తాగేసి ఉంటారని లెక్క మీద ఉంటారు ఫారెస్ట్ అధికారులు. మీరు పద్ధతి మార్చకపోతే మా ఆదివాసులు ఇంటి బద్దలతోనే చంపడమే సాధ్యం. ఇంకా కొంతమంది మా వాళ్ళు చచ్చినా దాన్ని చంపడం ఖాయం, చంపేసి తినేయడమే ఖాయం. మీరు 2 పంపుతారా, 3 పంపుతారా, 4 పంపుతారా, హెచ్చరికలు జారీ చేస్తాం. మీ పులి మీరు పట్టుకెళ్ళిపోయి మీ ఇంట్లో దాచుకోండి, మీ బోన్లో దాచుకోండి. మా ప్రాంతంలో వదిలే హక్కు మీకు లేదు. ఇది మా రాజకీయ నాయకుల అవగాహన లోపం వల్లనే మీ సంతకాలు పెట్టి, మీకు భూములన్నీ కూడా మీ సంతకాలు పెట్టి భూములు తీయ అంటున్నారు. ఫలసాయమే మీది కానీ భూమి ఆదివాసులది. ఇది గుర్తించుకోండి ఫారెస్ట్ అధికారులు. మీరు బ్రిటిష్ పాలన మాకొద్దు. మాది ఆదివాసీ ప్రాంతం. 107 చట్టం ఉంది, పంచాయతీరాజ్ చట్టం ఉంది, 5వ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసులు ఉన్నాం. మీరు వేరు, మేము వేరు. ఇది బాగా గుర్తుంచుకోండి ఫారెస్ట్ అధికారులు. మీరు ఎంతవరకు ఇక్కడ బతికేంత వరకు ఈ అడవిని మొక్క వేసుకొని బతికి మీరు ఫలసాయం అమ్ముకునేంతవరకే మీరు. కానీ మీరు పులులను తీసుకొచ్చి మా మీద వదిలేస్తే మేము దాడుల మీద దాడి చేస్తాం. భవిష్యత్తులో మేము రాజకీయంగా అన్ని పంచాయతీ సర్పంచులు, ఎంపీడీ, జడ్పీలు భారత ఆదివాసీ పార్టీ నెగ్గితే రాజ్యాంగ పరంగా మేము తీసుకునే నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉంటారు. తర్వాత పరిణామాలు వేరేగా ఉంటాయి. హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భారత ఆదివాసీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీ ఫారెస్ట్ అధికారులు అందరు ఏకమై పట్టుకొని మీరు పట్టుకెళ్ళిపోండి మీ సాల్తీని మీరు, లేదంటే బాగోదు. ఈరోజు బందపల్లిలో జరిగింది, తాళపాలెంలో జరిగింది. బందపల్లి పక్కన తాళపాలెంలో గుడ్లు తినేసింది. రేపు ఎన్ని ఊర్లు తిరుగుద్దో మాకే తెలియదు. అది పులి, అదేమన్నా ఏనుగా పట్టుకోనాకే, అదేమన్నా జింకల, ఇది పులి. మాంసం తినే పులిని వదిలేశారు మీరు. మనిషి మృగంతో సమానం. అది మృగం కన్నా పులిని వదిలేసి మమ్మల్ని చంపించిన దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. భారత ఆదివాసీ పార్టీ నుంచి మన ఫారెస్ట్ అధికారులందరికీ మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి, లేదంటే మీ మీద పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి. ఆ పులిని చంపుతాం. ఆ పులిని చంపే తోలు కూడా మీకు పంపించి ఆ పులి మాంసం కూడా మేము తినేస్తాం భవిష్యత్తులో. ఇది హెచ్చరికలు జారీ చేస్తాం. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.